ఆంధ్ర భారతీయ జనతా పార్టీ నాయకులలో కూటమి కారణంగా తాము నష్టపోతున్నాం, పార్టీ నష్టపోతుందన్నటువంటి ఫీలింగ్ బిగిన్ అయింది. ఇప్పటిదాకా జనసేనకు సంబంధించిన స్థానిక నేతల మాటలు విన్నాం. అట్లాంటి పవన్ కళ్యాణ్ కానీ, నాదెళ్ల మనోహర్ కానీ, కందులు దుర్గేష్ కానీ, పెద్ద నాయకులు ఎవరు అట్లాంటి వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఈ మాటలు మాట్లాడట్లేదు. కింద స్థాయి నాయకులు కొంతమంది మాట్లాడుతుంది విన్నాం. భారతీయ జనతా పార్టీలో మొట్టమొదటిసారి పెద్ద నాయకులు అయినటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు, అటు విష్ణుకుమార్ రాజు కావచ్చు, అటు ఫ్లోర్ లీడర్ ఏకంగా, ఇటు ఆదినారాయణ రెడ్డి కావచ్చు, ఒరిజినల్గా చెప్పాలంటే వీళ్ళు బీజేపీలో ఉన్న తెలుగుదేశం అభిమానులు అనేటటువంటి ఫీలింగే ఉంది, చంద్రబాబు గారి అభిమానులు అనే ఫీలింగే ఉంది. కానీ వాళ్ళకి కూడా తగిన ప్రయారిటీ ఇవ్వట్లేదా, వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు కోరుకున్నట్టు అవకాశం ఇవ్వట్లేదా అంటే ఇవ్వకపోయి ఉండొచ్చు. అందుకనే ఇప్పుడు ఈ ఫీలింగ్ వచ్చినట్టుంది. వాళ్ళు ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 5% అంటున్నారు. అంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన సీట్ల పరంగా చూసుకున్నప్పుడు 5% దగ్గర ఉంది. అప్పుడు 175 సీట్లు ఉన్నప్పుడు 10 అసెంబ్లీ 6 పార్లమెంట్ ఇచ్చారు కదా. ఆ లెక్కను చూసుకున్నప్పుడు మనల్ని పక్కన పెట్టేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేంటి అసలు 5% ఏంటి, భారతీయ జనతా పార్టీ స్థాయి ఏంటి, దానికి తగ్గట్టుగా మనం సంపాదించాలి, మనకు తగినటువంటి గౌరవం రావాలి, అది మాధవ్ చూడాలి అన్నటువంటి మాట వాళ్ళిద్దరి నోట్లో నుంచి రావడం అన్నటువంటి కీలకమైన పరిణామం. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బార్గెన్ చేయండి, 5% కాదు మనకి ఎక్కువే రావాలి అన్నటువంటిది. ఇది తొలిసారి సంచలనాత్మకం. ఒకసారి బాబు గారు వాళ్ళిద్దరితో మాట్లాడారంటే మళ్ళీ రేపు మాట్లాడకపోవచ్చు. బట్ అసంతృప్తి అంతర్గతంగా ఉందనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇవాళ జరిగిన ఆ మీటింగ్లోని వీళ్ళ మాటలు.